ఉత్పత్తి రంగంలో ఉన్న శూద్రులే దేశ నిర్మాతలని బహుజన రాజ్యాధికారి సిద్ధాంతికర్త కంచ ఐలయ్య అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ కులాల జేఏసీ 5వ వార్షికోత్సవాన్ని శుక్రవారం స్థానిక అశోక్ నగర్లోని అంబికా వివి కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సాహితీవేత్త లంకా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐలయ్య మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఇంగ్లీష్ మీడియం విద్యను అభ్యసించి అమెరికా, యూరప్ దేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లిన తర్వాత వారిని అడ్డుకోవడానికి అంతర్జాతీయంగా కుట్ర జరుగుతుందని అన్నారు. బహుజనులు జాతీయ పారిశ్రామికవేత్తలుగా మారినప్పుడు దేశంలో రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. ప్రతి ఇంట్లో మహిళలను సమానత్వంతో గౌరవించే పరిస్థితులు రావాలని అన్నారు. లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కులాల వారీగా జనాభా లెక్కలు తేలాలని, బీసీ జనాభాను బట్టి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పారు. సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ ముస్తఫా అలీ, చింతపల్లి గురుప్రసాద్, డాక్టర్ మెండం సంతోష్ కుమార్, పళ్ళెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి, ఈ దేశంలో మార్పు రావాలి అంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు రావాలి అంటే, ఏ కులాలైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో ఆ కులాల పిల్లలకు, అమ్మాయిలకు, అబ్బాయిలకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం చదువు చాలా బలంగా చెప్పించాలి. అది ప్రభుత్వ స్కూళ్ళల్లో ఉన్న ఇప్పుడున్న ఇంగ్లీష్ మీడియంను ఇంకా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. రెండవది, బీసీ కులాలలో ఉన్నవాళ్ళు కుల వృత్తులతో పాటు ఖచ్చితంగా బిజినెస్లోకి ఎంటర్ కావాలి. బిజినెస్లోకి ఎంటర్ కాకుండా బీసీలు రాజకీయ రంగంలో నిలబడలేరు. ఈ గోదావరి జిల్లాలో కానివ్వండి, లేదా ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విడివిడిగా బీసీలలో ఎంతో ఆర్థిక శక్తి ఉంది, కానీ దాన్ని బిజినెస్ ద్వారా ఏకకేంద్రంలోకి తీసుకొచ్చి బీసీలలో పెద్ద బిజినెస్దారులను తయారు చేయకుండా బీసీలు రాజకీయ అధికారాన్ని సాధించడం కష్టం. మేము ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని, తర్వాత ఎకనామిక్ డైవర్సిటీ, బీసీలలో బీసీ కామర్స్ అండ్ బిజినెస్ ఒక సంస్థను పెట్టుకొని, కమర్షియల్ నెట్వర్క్లో బీసీ సంస్థను పెట్టుకొని ప్రభుత్వము ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తుందో ఆ కాంట్రాక్ట్లలో మినిమం 15% బీసీలకు అడుగుతున్నాం. అంటే ప్రభుత్వం కాంట్రాక్ట్లకు ఇచ్చే డబ్బులో ఇప్పటి వరకు కేవలము అప్పర్ కాస్ట్ల కాంట్రాక్టర్లకే పోతున్నది డబ్బంతా. కనుక బీసీ, ఎస్సీలలో కూడా వాళ్ళ వాటా కాంట్రాక్ట్లలో డబ్బు రావాలి. తర్వాత స్కూల్లో అమ్మఒడి ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్లో ఇస్తామని ప్రకటించారు. నేను నిన్న ఒక స్కూల్కి వెళ్ళి చూశాను. స్కూల్ పిల్లలు అమ్మఒడి రావడంతో మాకు చాలా మేలు ఉండేది, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. సాధ్యమైన తొందరగా అమ్మఒడి ప్రోగ్రాంను వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.